హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకి ఇస్రో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది. మరి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ కొత్త సమాచారం ఏంటంటే మరి జాబ్ సంబంధించిన నోటిఫికేషను. ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి ఆ జాబ్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ వరకు ఉంది, దాంతోపాటుగా సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, పోస్టింగ్ ఎక్కడ ఇవ్వచ్చు అనే అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి క్లుప్తంగా తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరైనా అభ్యాసంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా పథకాలు, స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించింది. చూసినట్లయితే ఈ అఫీషియల్ మీకు మనకి ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. పైన ఇక్కడ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాస్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ ఈజ్ ఏప్రిల్ 21, 2021 అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ నేను ఓపెన్ చేశాను కదండి, కింద ఇవన్నీ ఇచ్చారు. సిలబస్ ఫర్ రిటెన్ టెస్ట్, రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంటు, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్, అదేవిధంగా లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ ఏప్రిల్ 21 లాస్ట్ డేటు, మోడల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఒకటి ఏంటైతే ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతా మీరు చూసుకోవచ్చు. ముందుగా మీరు చూసినట్లయితే మనం నోటిఫికేషన్ తెలుసుకుందాం. ఇక్కడ నోటిఫికేషన్ ఏది ఉందండి చూడండి ఇక్కడ. సో రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇది రిక్రూట్మెంట్ సంబంధించింది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ SCRB, రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ అండ్ పర్చేస్ అండ్ స్టోర్స్ ఆఫీసర్. సో ఇక్కడ మనకి ఇక్కడ పోస్ట్ నెంబర్ 1, 2, 3 ఇచ్చారు. ఇవి ఇస్రో సెంటర్స్, యూనిట్స్ సంబంధించింది. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయో కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. పోస్ట్ నెంబరు, నేమ్ ఆఫ్ పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే నెంబర్ 2 వేకెన్సీస్ అటానమస్ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. అంటే ఇవేమో డైరెక్ట్ ఇస్రో సెంటర్ సంబంధించింది, ఇవేమో ఇస్రో కింద పనిచేసే సంస్థలకు సంబంధించి. ఇక్కడ కూడా మనకు 3 రకాల 4, 5, 6 పోస్టులు ఇచ్చారు చూడండి. ఇక్కడ కూడా చూసినట్లయితే మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్చేస్ స్టోర్స్ ఆఫీసర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్ డీటెయిల్స్ ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి. సో ఇంకా మనం స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్చేస్ స్టోర్స్ ఆఫీసర్, ఇక్కడ మన సిలబస్ అడిగారు, ఎక్స్పీరియన్స్ అడిగారు. మరి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వీలైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని లేదు, డిజైరబుల్ అడిగినట్టే ఉంది. MBA + 1 year ఎక్స్పీరియన్స్, సూపర్వైజర్ కెపాసిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లేదంటే డిగ్రీ + 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు, లేకపోతే PG + 3 years అడిగారు. సో అన్నీ కూడా సేమ్, అంటే సింపుల్ కామన్ చెప్పాలి మనకు డిగ్రీ, PG ఉండాలని అడిగారు. MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ చూడండి అకౌంట్స్ ఆఫీసర్కి మరి MCOM వాళ్ళని కూడా అడిగారు, MCOM లేదా BCOM వాళ్ళని కూడా, BBM వాళ్ళు కూడా అడిగారు. సో ఒకసారి అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కింద మనకి ఇచ్చారు ఒకసారి మినిమం 60% మార్క్స్ ఉండాలని చెప్పి డిగ్రీ, PGలో మనకు మినిమం 60% మార్క్స్ ఉండాలని ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇక SC ST వాళ్ళకైతే 50% సరిపోతుంది. సో ఇక్కడ చూడండి పే బాండ్ మనకు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఎంత ఇస్తారంటే 4,000 గ్రేడ్ పే ఉంటుంది. సో మనకు ట్రైనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా చూసినట్లయితే 56,000 బేసిక్ పే ఉంటుంది. స్టార్టింగ్ అయితే మనకు 30,000 బేసిక్ ఇస్తారు. ఇక్కడ చూడండి మనకి ఏజ్ లిమిట్ 35 years ఇచ్చారు, అది ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే. ఇక OBC వాళ్ళకైతేనేమో 38 years, SC ST వాళ్ళకైతేనేమో 40 years ఇచ్చారు. ఇక్కడ పర్సనల్ డిసబిలిటీస్ అంటే PH వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే చూడండి వాళ్ళకు కూడా మనకు కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా స్క్రోల్ చేసినప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది 1/4/2021 నుంచి 21/4/2021 లాస్ట్ డేట్. అంటే ఇంకా మనకు ఈరోజు 6th అనుకుంటే ఇంకా 15 days టైం కూడా ఉంది. SC ST వాళ్ళకు ఇంకా మనం అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాల్సి ఉంటుందండి. మరి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్వ్యూ టైం వరకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి పెట్టారు. సో అప్లికేషన్ ఫీ చూసినట్లయితే మీకు
250 రూపీస్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఇంకా చెప్పాలి అంటే బీసీ వాళ్ళకు కూడా. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీ అయితే లేదు. చూడండి ఇక్కడ ఉమెన్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎక్స్ సర్వీస్ మెన్, పిహెచ్ వాళ్ళకి ఎగ్జామ్షన్ అని చెప్పి అన్నారు. ఇక పేమెంట్ మనం ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు, అది మన ఇంట్రెస్ట్ అండి. సో నాకు తెలిసి ఆన్లైన్లో చేయడం బెటర్, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఆన్లైన్లో మనం నెట్ బ్యాంకింగ్ లేదంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా చేయవచ్చు. ఇక ఆఫ్లైన్లో అంటే మనం ప్రింట్ తీసుకొని మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. ఆ రిటర్న్ టెస్ట్ మనకు ఫస్ట్ అయిపోయిన తర్వాతనే మిగతాది మనకు పార్ట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆబ్జెక్టివ్ టైపు మనకి ఉంటుంది. సో ఇక్కడ చూడండి పే అలవెన్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు, మనకు సెలెక్టెడ్ క్యాన్ విల్ బి అపాయింటెడ్ యాజ్ ఆఫీసర్స్ లెవెల్ 10. డైరెక్ట్ మనకు లెవెల్ 10లో మనకి కూర్చోబెడతారు. పర్ మంత్ బేసికే 56,500. అంటే మనకి మొత్తం కలుపుకుంటే దాదాపుగా మనకి 90,000 1,00,000 సాలరీ వరకు రావచ్చండి. మంచి జాబ్స్ ఇవి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని నేను ఈ వీడియో ముందుకు తీసుకొస్తున్నాను. సో మనకి పోస్టులు చూసినట్లయితే ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. సో మనకు సెకండ్ చూపించిన పోస్టులు మాత్రం మనకి చండీగఢ్లో మాత్రమే ఉంటుంది. అవి అటానమస్ బాడీ కింద వస్తాయి కాబట్టి. ఈ మనకు హాల్ టికెట్లు ఎగ్జామ్కి ముందు మనకు ఆన్లైన్లో పెడతారు. ఇక్కడ మరోసారి ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఓపెనింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 1/4/2021, క్లోజింగ్ వచ్చేసి 21/4/2021, లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ 23/4/2021 ఇచ్చారు. ఇక మిగతా మనం చూసుకుందామండి అప్లికేషన్లో. ఇక్కడ మీరు చూసిన సిలబస్ కూడా ఉంది. సిలబస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసి పార్ట్ ఏ, బి, అన్నిటికి కూడా పార్ట్ ఏ, బి, సి ఉంది. అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్, జనరల్ స్టడీస్, కాంటెంట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. పార్ట్ బి వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. ఇక పార్ట్ సి చూసినట్లయితే మీకు పర్సనల్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఏరియా కవరింగ్ సబ్జెక్ట్స్ ఇచ్చారండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్ ఇన్ గౌట్ సర్వీస్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, వర్క్ మెన్ కంపెన్సేషన్ యాక్ట్, కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ యాక్ట్, అప్రెంటిస్ యాక్ట్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, మినిమం వేజ్ యాక్ట్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఇస్తారు. ఇక పార్ట్ డి వచ్చేసి ప్రిసైజ్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, కాంప్రిహెన్షన్ లెటర్ రైటింగ్ ఉంటుంది. ఇక అకౌంట్స్ వాళ్ళకు కూడా సేమ్ చూడండి. ఫస్ట్ 2 పార్ట్స్ సేమ్ ఉంటాయి. పార్ట్ సి మాత్రం చేంజ్ అయిపోతుంది. మనకు అకౌంట్స్, స్టోర్స్ అందరికి కూడా పార్ట్ ఏబి సేమ్ ఉంటుంది. పార్ట్ సికి వచ్చి మనకు చేంజ్ అయిపోతుంది. డి కూడా మనకి కామన్గా ఉంటుంది. పార్ట్ సిలో ఇక్కడ అకౌంట్స్కి వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఆడిటింగ్, కాస్టింగ్, బ్యాలెన్స్ షీట్ రీడింగ్, రేషియో అనాలైసిస్, ఎడిటింగ్, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, మర్సంటైల్ లా, బ్యాంకింగ్ ప్రాక్టీసెస్, టాక్సేషన్, బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంటుంది. ఇక పర్చేస్ అండ్ స్టోర్స్ చూసినట్టు మీకు పార్ట్ ఏ, బి, డి అన్ని సేమ్ ఉంటాయి. ఒక సి మాత్రమే చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి పర్చేస్ అండ్ స్టోర్స్ ఆఫీసర్కు పార్ట్ సిలో వచ్చేసి మెటీరియల్ మేనేజ్మెంట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ అండ్ ప్రొసీజర్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సెంట్రల్ అండ్ స్టేట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఈ ప్రొక్యూర్మెంట్, క్యాపిటల్ బడ్జెటింగ్ అండ్ రిలవెంట్ మెర్సంటైల్ యాక్ట్స్ ఈ విధంగా ఉంటాయండి. సో ఇదండి సిలబస్. మరి ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారండి. ఒకటి చూద్దాం మనము. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్చేస్ ఆఫీసర్ అన్నీ కూడా చూడండి. ఇక్కడ మోడల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని చూపిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నాయి. ఒక్కటి నేను చూపిస్తాను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సంబంధించింది. మనకు పేపర్ చూసినట్లయితే మనకు ఈ విధంగా ఉంటుందండి. చూడండి మనకి ఆర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీడింగ్ ఎట్సెట్రా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 36, ఇంగ్లీష్ గ్రామర్ 32, ఏరియా 36, పార్ట్ సి నుంచి, డి నుంచి 2 మొత్తం క్వశ్చన్స్ అనేవి చూడండి సరే. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఇవన్నీ ఇచ్చారు. సో మనం స్క్రోల్ చేసుకున్నప్పుడు ఇక్కడ పేపర్ మనకి ఈ విధంగా ఉంటుందండి. సో మనకు యూజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను. మీరు కూడా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక మనం అప్లికేషన్ ఫామ్ చూసుకుందాం. క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అంటే ఓపెన్ అయిపోతుందని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇది అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. సో పైనుంచి కింద వరకు మీకు అంతా కూడా సెంట్రల్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి ఇక్కడ ఇచ్చారు. లాస్ట్కి నెట్ బ్యాంకింగ్ అయితే ఏ విధంగా చేయాలి, కార్డు ద్వారా అయితే ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ప్రింట్ చలాన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మన ఇంట్రెస్ట్ అండి.
సో ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఏముండాలి ఇక్కడ మళ్ళీ చూసుకోండి ఒకసారి. సో అప్లై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇచ్చారు ప్రింట్ యువర్ అప్లికేషన్, మేక్ పేమెంట్ స్టాటస్ అన్ని కూడా చూసుకోవచ్చు. సో అప్లై చేయాలనుకున్నప్పుడు నేమ్ ద పోస్ట్ ఇది అప్లై చేసుకుంటే ఇదే క్లిక్ చేయాలి. ఇది ఇక్కడ 2 టైప్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీ టు ఫిల్ ఎట్ ఇస్రో సెంటర్స్ యూనిట్స్, ఇది వచ్చేసి వేకెన్సీ టు ఫిల్ ఎట్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ డిఓసి అని చెప్పన్నారు. సో ఏది అప్లై చేసుకున్నా ఈ 3 పోస్టుల్లో ఒకటే అప్లై చేసుకోవాలి. ఈ 3 పోస్టుల్లో ఒకటే అప్లై చేసుకోవాలి. మిగతా అప్లై చేస్తే మనకి అన్నీ చేస్తే రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఏది అప్లై చేస్తున్నామో అది ఇక్కడ క్లిక్ చేసి మరి సపరేట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. దీనికి 250, దీనికి 250 సపరేట్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ముందుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇక్కడ స్టెప్ 1 to 4 ఇచ్చారు. ఇక్కడ మన 10th క్లాస్లో ఉన్న పేరు రాయాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఖచ్చితంగా ఇవ్వాలి, రీటైప్ ఈమెయిల్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ జెండరు, కేటగిరీ మనకు పీడబ్ల్యూడీ ఉంటే పెట్టాలి, అంటే అవసరం లేదు, ఉంటే ఏ విధమైన ఇవ్వాల్సి ఉంటుంది. స్క్రైబ్ అవసరం అలా ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్సర్వీస్మెన్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉంటే స్పోర్ట్స్ కూడా ఉంటే ఇవ్వాలి, అంటే అవసరం లేదు. ఫాదర్ నేము, అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, కమ్యూనికేషన్ మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. స్టేటు, పిన్ కోడ్, సిటీ, కాంటాక్ట్ నెంబరు, ఆల్టర్నేట్ ఎమర్జెన్సీ టెలిఫోన్ నెంబర్ విత్ ఎస్టీడీ, నియరెస్ట్ రైల్వే స్టేషను, రిటర్న్ టెస్ట్ సెంటర్ ఎక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో అది పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ చూడండి ఇక్కడ ఇచ్చారు. ఎంబీఏనా ఏదా అనేది ఇక్కడ సెలెక్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసు, స్కోరు పర్సంటేజ్ సిజిపిఏనా, తర్వాత మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని క్లాసు, డివిజను, యూనివర్సిటీ మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన యొక్క ఫోటోగ్రాఫు అదేవిధంగా సిగ్నేచరు మనం ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ అయిపోతుందండి మనకు అప్లికేషన్ ఆన్లైన్లో. సో ఇదే విధంగా ఇక్కడ చెప్పాను కదండి, ఇది కూడా రెండోది సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అన్ని అప్లికేషన్స్ సేమ్ ఉంటాయి, ఒక్కటి చూపిస్తున్నాను మీకు శాంపిల్గా. సో ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక నెక్స్ట్ మనం చూసుకుందాం. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్లో మీ పోస్ట్ ఏదో దానికి అప్లై చేసినా దానికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చిన దాంట్లో మొత్తం 6 పోస్టులు ఉన్నాయి, కానీ అట్లా ఏది అప్లై చేసినా దానికి మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా మనకు మొబైల్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి వస్తుంది కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ప్రింట్ అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ మేక్ పేమెంట్, ఒకవేళ పేమెంట్ మనం చేసేటప్పుడు ఆన్లైన్లో చేద్దాం అనుకుంటే కనుక అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ పేమెంట్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, దేనికి అప్లై చేసాం అది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మంత్, డే, ఇయర్, తర్వాత ఎంటర్ ద టెక్స్ట్ షోన్, ఇది కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి షో డిటెక్షన్ ఓపెన్ అయిపోతుంది. మనం ఆన్లైన్లోనే పేమెంట్ చేయవచ్చు, లేకుంటే ఆఫ్లైన్లో కూడా చేయాలంటే ప్రింట్ తీసుకోవచ్చు రాను మనం. ఇక నెక్స్ట్ మీరు చూసినట్లయితే పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు. మనం పేమెంట్ చేసిన తర్వాత స్టాటస్ కూడా చూసుకోవచ్చు అండి. సో స్టాటస్ చూడండి, ఇక్కడ సెలెక్ట్ పోస్ట్, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ చూసినట్లయితే మనం పేమెంట్ స్టాటస్ కూడా చూసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే చేంజ్ రిటర్న్ సెంటర్, ఒక సెంటర్ మనం ముందుగానే ఇచ్చేసి ఒకవేళ మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి షో డిటెక్షన్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనం ఒక సెంటర్ చేంజ్ చేసుకోవచ్చు అండి. నేను డిస్క్రిప్షన్లో మీకు అన్ని కూడా ఇస్తాను. ఇక్కడ చేంజ్ రిటర్న్ సెంటర్లు లింక్ ఇస్తాను, అదేవిధంగా ప్రింట్ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఇస్తాను, అదేవిధంగా అప్లికేషన్ ఫీ పేమెంట్ లింక్ ఇస్తాను, అదేవిధంగా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను, ఇంకా అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ నోటిఫికేషను, అదేవిధంగా సిలబస్ సంబంధించిన లింకు, అదేవిధంగా ప్రీ సిలబస్ సంబంధించిన లింకు, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.